ప్రార్థన చేసుకొని వాక్యంలోనికి వెళ్తాం. కళ్ళు మూసుకొని అందరూ కూడా. సర్వోన్నతుడానికి స్తోత్రం నాయనా, ఈ సమయంలో నీ వాక్యాన్ని మేము ధ్యానించబోతున్నాము. మీరు మాతో మాట్లాడాలి. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం ప్రభువా. హస్తాచటం మమ్మల్ని దాచి భద్రపరిచి ఈ సన్నిధి మాకు తోడుగా ఉంచి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. మరి ఈ సమయంలో ప్రభువా నీ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు నీ దాసులను మీరు అభిషేకించి నోటుకు బోరగా ఉండి మీరేం మాట్లాడి నడిపించి అభిషేకించి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రకటన గ్రంథంలో 7 పాత్రల గురించి ఉంది, 7 సంఘాల గురించి ఉంది, 7 ముద్రల గురించి కూడా ఉంది, 7 బోర్ల గురించి కూడా ఉంది. ఈరోజు మనము ప్రకటన గ్రంథంలో 7 సంఘాలకి దేవుడిచ్చిన వాగ్దానాలు ఏంటి దాని గురించి మనం నేర్చుకోబోతున్నాము. మొట్టమొదటిగా 7 సంఘాలు ఏంటంటే, మొదటి సంఘం ఎఫెసు, రెండో సంఘం సుమర్ణ, మూడోది పెర్గము, 4 తుయతైర, 5 సార్దీస్, 6 ఫిలదెల్ఫియా, 7 లవదోకియా అని 7 సంఘాలు. ఈ 7 సంఘాలకి దేవుడిచ్చిన వాగ్దానాలు ఏంటి అనే అంశాన్ని మనం ధ్యానిస్తున్నాము. మొదటిది ఎఫెసు సంఘం. ఎఫెసు సంఘానికి దేవుడు ఏ వాగ్దానం చేశాడో మన బైబిల్ లేఖనం నుండి 2వ అధ్యాయము ప్రకటన గ్రంథం 7వ వచనం ధ్యానం చేద్దాం. ఎఫెసు సంఘానికి దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే, చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక అని చెప్తూ, జయించు వానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనెత్తును అని ఎఫెసు సంఘానికి దేవుడు ఒక వాగ్దానం చేస్తున్నాడు. ఏ వాగ్దానం అంటే, జయించు వానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలాలని భుజింపనెత్తును అని చెప్తున్నాడు. జీవవృక్ష ఫలాలు ఏమి జయించాలి, అసలు జయించువానికి అని ప్రారంభించాడు వాక్యాన్ని. ఏమి జయించాలంటే ప్రియా దినులరా, విశ్వాసం ఉంచి శోధనలను జయించాలంట. ఏం జయించాలంటే, శోధనలను జయించాలి. ఎలా శోధన జయిస్తాము? విశ్వాసం ఉంచడం ద్వారా. అయితే విశ్వాసం ఉంచి శోధనలు జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలాలని దేవుడు ఏం చేస్తాడంటే భుజింపనిస్తాడు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. పరదేశు, దేవుని పరదేశు అనగా సంఘము. దేవుని యొక్క పరదేశం అనగా సంఘము. ఎఫెసు సంఘానికి ఏమిచ్చాడంటే వాగ్దానము, ప్రియా దేవుని బిడ్డలారా, జీవవృక్ష ఫలాలను నేను భుజింపనిస్తాను అంటున్నాడు. పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలాలని భుజింపనిస్తాను అంటున్నాడు. జీవవృక్ష ఫలము అనగా సత్యవాక్యము. సత్యవాక్యంతో పాటు నీతి, జ్ఞానము, నిత్య జీవానికి సంబంధించిన ఆత్మీయ ఫలితాలు, ఇవి జీవవృక్ష ఫలాలు. దేవుడు ఎఫెసు సంఘానికి చేసిన వాగ్దానం ఏంటంటే, శోధనలు లేకపోతే కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు, శ్రమలు ఇవన్నీ జయించేవానికంట దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలాలని దేవుడు భుజింపనిస్తాడు అని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. మనము కూడా జీవవృక్ష ఫలాలను భుజించాలంటే దేవుని బిడ్డలారా, విశ్వాసము ఉంచి శోధనలను మనం ఏం చేయాలి? జయించాలి. జయించినప్పుడు జయించేవానికి అన్నాడంటే జయం పొందలేని వానికి అన్నాడా? ఇక్కడ జయించువానికి, ఎవరైతే శోధనలు జయిస్తారో, ఎవరైతే కష్టాలు బాధలు సహిస్తారో, ఎవరైతే ప్రియదేవుని బిడ్డలారా ఈ శోధనలన్నీ జయిస్తారో వారికి దేవుని పరదేశం అనగా దేవుని యొక్క సంఘములో ఉన్న జీవవృక్ష ఫలాలను అనగా జీవవాక్యాన్ని, సత్యవాక్యాన్ని దేవుడు ఏం చేస్తారంటే భుజింపనిస్తాడు అన్నాడు. ఎవరైతే సత్యవాక్యాన్ని భుజిస్తారో వారు ఏమవుతారంట? జీవిస్తారు. మనకు తెలుసు కదా, నీ వాక్యమే నన్ను బ్రతికిస్తాను. ఎవరైతే సత్యవాక్యాన్ని భుజిస్తారో ఆ వాక్యము వాళ్ళని ఏం చేస్తారంటే బ్రతికిస్తుంది. ఎవరు జీవవృక్ష ఫలాలను ఎవరికి ఇస్తాడు అన్నాడంటే, శోధనలు జయించువానికి దేవుడు జీవవృక్ష ఫలాలను ఇస్తాడని ఎఫెసు సంఘానికి దేవుడు వాగ్దానం చేశాడు. మనం కూడా శోధనలు జయిస్తే దేవుడు మనకి కూడా ఏమిస్తాడు? జీవవృక్ష ఫలాలని భుజింపనిస్తాడు. 2వ సంఘము సుమర్ణ, 2వ అధ్యాయం ప్రకటన గ్రంథం 10వ వచనం చదువుతాం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములకు శ్రమ కలుగును.
మరణము వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. దేవునికి స్తోత్రం. రెండవ సంఘానికి ఇచ్చిన వాగ్దానం. రెండవ సంఘం సువర్ణ సంఘం. మొదటి సంఘం చెప్పుకున్నాం కదండి. మొదటి సంఘం ఏ సంఘం? ఎపిసి సంఘానికి దేవుడిచ్చిన వాగ్దానం ఏంటి? జీవవృక్ష ఫలాలని జయించేవానికి, సోదరులను జయించేవానికి జీవవృక్ష ఫలాలను భుజింపనిస్తాడని దేవుడు ఎపిసి సంఘానికి వాగ్దానం చేశాడు. రెండోది, సువర్ణ సంఘానికి దేవుడు చేసిన వాగ్దానం ఏంటంటే, మరణము వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను. అంటే అపవాది మిమ్మల్ని శోధిస్తాడని ప్రారంభించాడు వాక్యాన్ని. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. కొన్ని దినాలు మనకేం కలుగుతుంది అంటే శ్రమ కలుగుతుంది. అయితే ఆ శోధనలను ఎవరైతే జయిస్తారో, శోధనలు వస్తాయి, శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. కానీ దేవుని యొక్క లేఖనంలో నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి దేవుడు ఏం చేస్తాడో విడిపిస్తాడు, తప్పిస్తాడు. ఎవరైతే శోధనలు సహిస్తూ మరణము వరకు, ఎంతవరకు అంటండి? మరణం వరకు నమ్మకముగా ఉండాలంటండి. ఆ సున్న సంఘానికి దేవుడిచ్చిన వాగ్దానం, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. ఏ కిరీటం? జీవ కిరీటం. ప్రతి వానికి దేవుడు తన జీతాన్ని పట్టుకొని వస్తున్నాడు. ఎవరైతే నమ్మకంగా ఉంటారో వారికి దేవుడిచ్చే జీతం ఏంటంటే జీవ కిరీటం. దైవ సేవకులేటి, రాజులేటి, యాజకులేటి, మనుషులందరికీ కూడా శ్రమలు వస్తాయి. అయినను ఆ శ్రమలన్నింటిలో నుండి మన దేవుడు ఏం చేస్తాడో తెలుసండి, తప్పిస్తాడు, రక్షిస్తాడు. అయితే మనం చేయవలసింది ఏంటంటే మరణం వరకు నమ్మకంగా ఉండాలి ప్రభు సన్నిధిలో. మరణం వరకు శోధనలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా వెనకపోకూడదు. బైబిల్ ఏం చెప్తుంది? నా గిటి మీద చేయబెట్టి వెనకతోటి తిరుగువాడు నా రాజ్యమునకు పాత్రుడు కాడు. ఒకసారి ప్రభువుని తెలుసుకున్న మనం, ప్రభు ఉత్తముడని తెలుసుకున్న మనం, యేసుక్రీస్తు రక్షకుడు అని తెలుసుకున్న మనం మరలా వెనక వైపు చూడకూడదు. ఎంతోమంది ఉన్నారు వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఒకసారి రక్షణ పొంది బాప్తిసం తీసుకొని ప్రభు యొక్క రుచిని తెలుసుకొని కూడా చిన్న కష్టం వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే వెనక్కి వెళ్ళిపోతున్నారు కొంతమంది. మనం అలాగ ఉండకూడదు అంటున్నాడు. ఏమంటున్నాడు? మరణం వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటము ఇచ్చేదను అంటున్నాడు. స్వర్ణ సంఘానికి దేవుడిచ్చిన వాగ్దానము ఇది. అదే వాగ్దానాన్ని దేవుడు ఈ రోజుని మనకి కూడా చేస్తున్నాడు. మనం కూడా మరణం వరకు నమ్మకంగా ఉందాము, జీవ కిరీటాన్ని పొందుకుందాం. మూడవ సంఘం పేరు పెర్గము. ఈ సంఘానికి దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే 2వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుదాం. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక, జయించు వానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తును. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట ఎవరైనాలే? నీకు చెవులుంటే. చెవులున్నాయా లేదా? దేవుడు చెవులు ఇచ్చాడా? చెవులు కలుగు చేసిన వాడు ఆయనే. చెవులు ఇచ్చాడు మనకి. అక్కడ ఏమంటారు? సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట ఎవరైనాలే? చెవులు కలిగిన వాడు వినాలి. మరి ఏం చెప్తున్నాడు అంటే, ప్రియాదేని బిడ్డలారా, ఏం చెప్తున్నాడు అంటే, జయించు వానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనిస్తాను అంటున్నాడు. ఆనాడు ఇశ్రాయేలీలకి దేవుడు మన్నాన్ని ఇచ్చాడు, భోజనాన్ని ఇచ్చాడు. జయించు వానికి అంటే లోకాశలను, పాపమును, కష్టాలని మనం ఏం చేయాలంటండి? జయించాలి. లోకాశలను జయించాలి. ఎవరైతే లోకాశలను జయించేస్తారో వారికి దేవుడు ఏం చేస్తారు? అరుగై ఉన్న మన్నాన్ని దేవుడు భుజింపనిస్తాడు. ఇది పెర్గము సంఘానికి దేవుడిచ్చిన వాగ్దానం. పెర్గము సంఘానికి దేవుడిచ్చిన వాగ్దానం. ఆ వాగ్దానమే దేవుడు ఈరోజు మనకి చేస్తున్నాడు. ఎవరైతే జయిస్తారో వారికి మరుగై ఉన్న మన్నాని దేవుడు మనకి ఇస్తాడంట. అక్కడ పరలోకం వెళ్ళిన తర్వాత దేవుని బిడ్డలారా, అక్కడ ఆహారం ఉంటుందా? ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, దాహం ఉండదు, ఏముండదు. యుగయుగాల్లో దేవుడే పరిపాలన చేస్తాడు. కాబట్టి ఇక్కడ సంఘంతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరైతే లోకాశలను, లేకపోతే పాపాన్ని, కష్టాలని, నష్టాలని ఎవరైతే జయించేస్తారో
వారికి దేవుడు మరుగై ఉన్న మన్నాను ఏం చేస్తాడంటే భుజింపనిస్తాడు. అంటే లోటు లేకుండా సమృద్ధికరమైన ఆహారాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. అలాగే మనం కూడా ఏమి జయించాలంటే కష్టాలను జయిద్దాం. ఏం చేయిందాం? కష్టాలు జయించాలి. శ్రమలో లోకాశలను జయించాలి. ముందు ఏం ఆశలు? లోకాశలు ఏమున్నాయి? బైబిల్ ఏం చెప్తుంది? మొదటి యోహాను పత్రికలో శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, ఈ శరీరాశ దాన్ని జయించాలి. రెండోది నేత్రాశ, దీన్ని జయించాలి. మూడోది జీవపు డంబం, ఇదంతా నాదే, ఇదంతా నా ఆసక్తే. ఎవరనుకున్నారు? ధనవంతుడు ఏమన్నాడు? పాత కొట్లు ఇప్పేస్తాను, కొత్త కొట్లు కట్టిస్తాను, దాంట్లో మరి నా ఆస్తిని అంతని సమకూర్చుకొని ఇలాగ అంటాననుకున్నాడు. ఎలాగ అంటాడంట? తినుము నా ప్రాణముతో ప్రాణమా, తినుము, త్రాగుము, సుఖించుము, సంతోషించుము, నీకు అనేక సంవత్సరాలకే విస్తారమైన ఆస్తిని సమకూర్చి ఉన్నాను అని అనుకుంటాడు. తన ప్రాణంతో అనుకుంటున్నాడు. అదే సమయంలో దేవుడు ఏమన్నాడు? అయితే వెర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణం అడుగుచున్నారు, నువ్వు సంపాదించింది యమన పాలగును అన్నాడు. ఇప్పుడు మనం సంపాదించేసి దాన్ని చూసి మురిసిపోయి సడన్గా మన ప్రాణం పోయింది అనుకోండి, మనం సంపాదించింది యమన పాలు అవుతుంది. నువ్వు పట్టుకెళ్తావా? నీ వెంట ఏమైనా వస్తాయి? అవి రావు. నువ్వు సంపాదించిందంతా సుందరమైన రంగురంగుల మేడ కట్టుకున్నా సరే అది ఇక్కడే ఉంటుంది. లేకపోతే విస్తారమైన పొలం సంపాదించినా అది ఇక్కడే ఉంటుంది. అయితే మనకి ఉన్న స్థలం ఎంత? 6 అడుగులు. ఆ నేల మాత్రం 6 అడుగుల స్థలం మాత్రమే. మనం చేసిన పుణ్యకార్యాలు మన వెంట వస్తాయి, మనం చేసిన క్రియలు, మంచి పనులు మన వెంట వస్తాయి. నీకేమి మనం తీసుకెళ్ళలేము. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎవరైతే లోకాశలను జయిస్తారో, శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్మాన్ని ఎవరైతే జయిస్తారో వారికి దేవుడు ఏం చెప్తున్నట్టే, మరుగై ఉన్న మన్నాని నేను మీకు భుజింపనిస్తాను. అప్పుడు మీరు ఎలా ఉంటారో? సమృద్ధికరంగా జీవిస్తారు అని చెప్పేసి దేవుడు మాట్లాడు. చూడండి, 4వ సంఘం పేరు తుయితైరా. ఏ సంఘం అండి? తుయితైరా. ఈ సంఘానికి దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనం నుంచి చదువుదాం. నేను నా తండ్రి వలన అధికారము పొందినట్లు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. అతడు ఇనుప దండముతో వారిని ఏలును, వారు కుమ్మరివాడి పాత్ర వలె పగలగొట్టబడుదురు. మరియు అతనికి వేకువ చుక్క ఇచ్చేదను. సంఘంలో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక. దేవుడు ఇక్కడ చేస్తున్న వాగ్దానం, తుయితైర సంఘానికి దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే, జనముల మీద అధికారం ఇస్తాడంట. మనకి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, జనముల మీద అధికారాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మనం వెళ్తామంట. జనం ఎలాగ వెళ్తాం? అక్కడ వాక్యంలో చెప్తే ఇనప దండములతో వెళ్తామంట. అంటే ప్రియా దేవుని బిడ్డలారా, వేకువ చుక్క నేను నీకు ఇస్తాను అంటున్నాడు. హల్లెలూయా. వేకువ చుక్క అనే మాటకి అర్థం ఏంటంటే, ప్రకటన గ్రంథంలోనే ఉంటుంది, దేవుని యొక్క మహిమ. ఏమిస్తాడు? వేకు చుక్కని ఇస్తాడంట. ఎవరికి వేకు చుక్కని ఇస్తాడంటే? జనాలకి. జనాలంటే ఎవరు? దేవుని సందులో భయము భక్తి కలిగిన వారికి. తుయితైర సంఘస్థులతో మాట్లాడుతున్న మాట ఇది. తుయితైర సంఘంతో దేవుడు మాట్లాడుతున్నాడు. అగ్ని జ్వాల లాంటి కన్నులు కలిగిన దేవుడు, అపరంజి పోలిన పాదములు గల దేవుని కుమారుడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలు నాకు తెలుసు అంటున్నాడు. ఆ రోజు తుయితైర సంఘంతో దేవుడు మాట్లాడాడు, అదే మాట మనతో మాట్లాడుతాడు. నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరీ ఎక్కువైనవని ఎరుగుదును. నీ మొదటి ప్రేమ కన్నా కడపటి ప్రేమ ఎక్కువైందని నాకు తెలుసు. నీ మొదటి క్రియల కన్నా కడపటి క్రియలు చాలా ఎక్కువైనవని నాకు తెలుసు అని చెప్తూ, అయినను నీ మీద తప్పు ఒకటి మాపవలసి ఉన్నది అంటున్నాడు. నీ క్రియలు మంచివే. మొదటి విశ్వాసం కన్నా ఇప్పుడు విశ్వాసం బాగానే ఉంది. మొదటి ప్రేమ కన్నా ఇప్పుడు ప్రేమ బాగానే ఉంది. నీ క్రియలు, నీ ప్రేమ, నీ విశ్వాసము, నీ పరిచర్య, నీ సహనము నాకు తెలుసు. అయినను నీ మీద
తప్పు ఒకటి మోపవలసి ఉన్నది అంటున్నారు. ఏమనగా తాము ప్రవక్త్రినని చెప్పుకొనుచున్న యెజబెల్ అనే స్త్రీని నీ ఉండనిచ్చుచున్నావు. జారత్వం చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తింటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది. తప్పు ఒకటి మోపవలసి ఉంది అన్నాడు. ఏంటి ఆ తప్పు అంటే దేవుని బిడ్డలారా, యెజబెల్ ప్రవక్త్రినని చెప్పుకొనుచున్న యెజబెల్ అనే స్త్రీని నీవేం చేస్తున్నావు? నీ ఉదయంలోనే పెట్టుకుంటున్న ఆ క్రియలన్నీ, అలాంటి బోధ మనం వింటున్నామంట. కాబట్టి అవన్నీ తీసేయాలి. అది ఏం చేస్తుందంటండి? జారత్వం చేటుకను విగ్రహములను బలి ఇచ్చిన వాటిని తింటకును అది నా దాసులకు బోధిస్తూ వారిని ఏం చేస్తుందంటే మోసం చేస్తుంది. కాబట్టి అవన్నీ సరిచేసుకోండి. అలాంటి స్త్రీ మీలో ఉండడానికి వీలు లేదని చెప్తూ కిందకు వచ్చి అంటున్నాడు అక్కడ వాక్యంలో, జనుల మీద అవన్నీ విడిచిపెడితే. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఆ జారత్వం కానీ ఆ విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినడం కానీ, విగ్రహాలకు బలి ఇచ్చిన దాన్ని తినడం కానీ, ఇవి విడిచిపెడితే జనముల మీద నేను నిన్ను అధికారిగా చేస్తాను అంటున్నాడు. ఏం విడిచిపెట్టాలి? జారత్వాన్ని విడిచిపెట్టాలి. రెండోది విగ్రహాలకు బలి ఇచ్చిన దాన్ని తినడం. చాలా మంది విగ్రహాలకు బలి ఇచ్చిన దాన్ని ఏం చేస్తున్నారు? తినేస్తున్నారు. వాటిని మనం ఏం చేయాలన్నాడు అక్కడ వాక్యంలో? విడిచిపెట్టాలంట. అవి వాటిని తినుటకును అది నా దాసులకు బోధిస్తుంది, వారిని మోసపరుస్తుంది. కాబట్టి అవి విడిచిపెట్టి ఏం చేయాలి? మారు మనసు పొందాలి. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చింది, కానీ అది తన జారత్వం విడిచిపెట్టలేదు. యెజబెల్ అనే స్త్రీ సమయం ఇచ్చినా సరే తన జారత్వం విడిచిపెట్టలేదు. అలాంటి స్త్రీని మీలో ఉండనిచ్చున్నారు కనుక మరి అలాంటి క్రియలను కూడా మీరు చేయకుండా విడిచిపెట్టాలి, మారు మనసు పొందాలి అని చెప్తాడు. మారు మనసు ఎవరైతే పొందుతారో వారిని దేవుడు ఏం చేస్తాడంటే జనముల మీద అధికారినిగా చేస్తాను అంటున్నాడు. అంత మాత్రమే కాకుండా వేకువ చుక్కను ఇస్తానంటాడు. వేకువ చుక్క అనగా తన మహిమ, దేవుని యొక్క మహిమను దేవుడు మనకు అనుగ్రహిస్తాడంట. ఎప్పుడంట? ఆ తుయతైర సంఘానికి ఏమైతే చెప్పాడో అవన్నీ విడిచిపెట్టమని చెప్పాడు. ఆ విధంగా మనం కూడా విడిచిపెడితే మనకి కూడా జనముల మీద అధికారాన్ని ఇస్తాడు. మనమే ప్రజల్ని ఏళ్తాం, మనల్ని రాజులు చేస్తాడు దేవుడు. అలాంటి అధికారాన్ని దేవుడు మనకి ఇస్తాడు. ఆ ఇవ్వడమే కాకుండా వేకువ చుక్క దేవుని యొక్క మహిమను కూడా దేవుడు మనకి ఏం చేస్తాడంట? అనుగ్రహిస్తాడని చెప్పేసి మరి ఆ తుయతైర సంఘానికి దేవుడు చేసిన వాగ్దానం అది. ఈరోజు అదే వాగ్దానాన్ని దేవుడు మనకి చేస్తున్నాడు. ఏంటంటే జారత్వాలు విడిచిపెట్టి విగ్రహాలకు బలి ఇచ్చిన దాన్ని తినడం, వాటికి దూరంగా ఉండి మారు మనసు పొందితే నీ క్రియలు నాకు తెలుసు, కానీ తప్పు ఒకటి మోపవలసింది. ఏంటి? యెజబెల్ అనే స్త్రీని మీలో ఉండనిచ్చున్నారు. అది ఏం చేస్తుంది? జారత్వాలను చేయడానికి ప్రోత్సహిస్తుంది. అంత మాత్రమే కాకుండా విగ్రహాలకు అర్పించిన దాన్ని తినడానికి ప్రోత్సహిస్తుంది. కాబట్టి అవన్నీ విడిచిపెట్టి మీరు ఏం చేయాలి? మారు మనసు పొందితే నేనేం చేస్తాను? మిమ్మల్ని జనముల మీద అధికారిగా చేస్తానని చెప్తున్నాడు. వేకువ చుక్కను కూడా మీకు ఇస్తానన్నాడు. వేకువ చుక్క అంటే దేవుని యొక్క మహిమను కూడా దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. తన మహిమతో మనం నింపబడతాం ఎప్పుడు? అవన్నీ విడిచిపెట్టినప్పుడు. తుయతైర సంఘానికి దేవుడిచ్చిన వాగ్దానం ఇది. అదే వాగ్దానం దేవుడు మనకి చేశాడు. ఇప్పుడు 5వ సంఘం వెళ్ళిపోతాము దేవుని బిడ్డలారా. 5వ సంఘం పేరు సార్దీస్. ఏ సంఘం అండి? సార్దీస్ సంఘానికి దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి చదువుతాం. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును, జీవ గ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేమనగా. 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులు. ఈయన ఏమంటున్నాడంటే, ఈ ప్రభువైన యేసుక్రీస్తు 7 ఆత్మలు కలిగిన దేవుడు ఏమంటున్నాడంటే, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం నీకున్నది, కానీ నీవు మృతుడవే. ఏ సంఘానికి చెప్తున్నాడు? సార్దీస్ సంఘానికి దేవుడు చెప్తున్నాడు. జీవించుచున్నావని పేరు మాత్రం ఉంది, కానీ నీవు మృతుడివే. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం ఉంటుంది, మీరు అపరాధముల చేతను
పాపముల చేతను మీరు చచ్చిన వారు. జీవించుచున్నామన్న మాట పేరు మాత్రం నీకు ఉన్నది కానీ నీ మృతుడవు. ఎలా చచ్చిపోయాం? పాపములో అపరాధాలు చేసి, పాపాలు చేసి, అపరాధముల చేతను, పాపముల చేతను మనం ఏమైపోయామంటే చచ్చిపోయాం. దేవుడు మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు. ఆయన మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు. పాపములు చేసి, అపరాధములు చేసి చచ్చిన వాళ్ళం. జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. జయించే వానికి తెల్లని వస్త్రాలను నేను ధరింపజేస్తాను. అపరాధాలు, పాపములు చేసి చచ్చిపోయిన మనల్ని దేవుడు బ్రతికించాడు. బ్రతికించి మనకి ఏం చేస్తున్నాడంటే తెల్లని వస్త్రములు, తెల్లని మహిమ వస్త్రాలు దేవుడు ధరింపజేస్తున్నాడు. అంత మాత్రమే కాకుండా జీవ గ్రంథములోండి నీ పేరు తుడిచిపెట్టగా, ఎంత మాత్రము తుడిచిపెట్టగా తండ్రి ఎదుటను దూతల ఎదుటను నీ పేరు దేవుడు ఏం చేస్తున్నాడట? ఒప్పుకుంటున్నాడట. ఎప్పుడైతే దేవుడు దూతల ఎదుటను తండ్రి ఎదుటను మన పేరు ఒప్పుకుంటాడో అప్పుడు మన పేరు ఎక్కడ ఉంటుంది? జీవ గ్రంథంలో రాయబడుతుంది. జీవ గ్రంథంలో నీ పేరు తుడిచిపెట్టబడదు అంటున్నాడు. ఇది ఏ సంఘానికి ఇస్తున్నాడు వాగ్దానం? సార్దీస్ సంఘానికి దేవుడిచ్చిన వాగ్దానం. తెల్లని వస్త్రాలు ధరించుకుంటావు నువ్వు. అంత మాత్రమే కాకుండా జీవ గ్రంథంలో నీ పేరు తుడిచిపెట్టబడదు. తండ్రి ఎదుటను దూతల ఎదుటను నీ పేరు నేను ఒప్పుకుంటాను అని చెప్పేసి దేవుడు సార్దీ సంఘానికి వాగ్దానం చేశాడు. అదే వాగ్దానాన్ని దేవుడు ఈరోజు మనకు కూడా చేస్తున్నాడు. ఎవరంటే ఈయన ఎవరని చెప్పాడు? 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులు. ఆయన ఈ విధంగా చెప్తున్నాడు, ఈ విధంగా వాగ్దానం చేస్తున్నాడు. మనము కూడా దేవుని బిడ్డలారా మన క్రియలు మార్చుకొని ఎందుకు జీవించుతున్నామని పేరు మాత్రమే ఉందా మనకి? నేను బ్రతుకుతున్నాం అంతే, కానీ మనం మృతులు మాత్రం. జీవించినట్టుగానే ఉన్నాం కానీ మనం అందరం మృతులు. ఎలా మృతులమి? అపరాధాల చేతను, పాపల చేత చచ్చిపోతే మనల్ని దేవుడు ఆయనతో పాటు మనల్ని ఏం చేశాడు? బ్రతికించాడట. బ్రతికించి ఏం చేశాడు? ఆ తెల్లని వస్త్రంలో ధరింపజేస్తున్నాడు. జీవ గ్రంథంలో నీ పేరు కొట్టివేయబడదు. అంత మాత్రమే కాకుండా తండ్రి ఎదుటను దూతల ఎదుటను నీ పేరు దేవుడు ఏం చేస్తాడు? ఒప్పుకుంటాడు. ఎప్పుడైతే తండ్రి ఎదుట, దేవుని యొక్క దూతల ఎదుట నీ పేరు ఒప్పుకుంటాడో అప్పుడు నువ్వు ఖచ్చితంగా నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకుంటావు. నీ పేరు జీవ గ్రంథంలో లేకపోతే ఎలా పరలోకం వెళ్తావు? నీ పేరు జీవ గ్రంథంలో కొట్టివేయబడకుండా ఉండాలి అంటే నక్షత్రంలో దేవుని 7 ఆత్మ కలిగి వాడు చెప్పే సంగతులు మనం జాగ్రత్తగా విని ఆ వాక్యానుసారంగా జీవిస్తే ఖచ్చితంగా జీవ గ్రంథం నుంచి మన పేరు కొట్టివేయబడదు. జీవ గ్రంథమందు నీ పేరు ఉన్నదా? నీ నుదుట పైన యేసుక్రీస్తు ముద్ర ఉన్నదా? ముద్ర ఉన్నదా? పేరు లేకున్నా, ముద్ర లేకున్నా, పేరు లేకున్నా, ముద్ర లేకున్నా యేసురాజు రాజ్యములో చోటు ఉండదు. పరలోకం చేరుటకు మార్గముండదు. ఏంటండి? జీవగ్రంథంలో మన పేరు లేకపోతే, నుదుట పైన యేసుక్రీస్తు ముద్ర లేకపోతే నిత్యరాజ్యాన్ని కోల్పోతాం, స్వతంత్రించుకోలేము అంటున్నాడు. 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పి సంగతులు ఏమనగా నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రమే ఉంది కానీ మనం మృతులం. కాబట్టి మనం చేసిన అపరాధాలు, పాపాలు చచ్చిపోయాం కాబట్టి అవన్నీ ఒప్పుకొని విడిచిపెట్టి దేవునితో కూడా మనం బ్రతికి ఉన్నాం కాబట్టి మనకి ఏమిచ్చాడంటే తెల్లని వస్త్రాలు, మహిమ వస్త్రాలు ధరింపజేశాడు. జీవగ్రంథంలో మన పేరు ఎప్పటికే తుడిచిపెట్టబడదో, తండ్రి ఎదుటను దూతల ఎదుటను నీ పేరు నేను ఒప్పుకుంటానని చెప్పేసి దేవుడు ఆ సంఘానికి వాగ్దానం చేశాడు. అదే వాగ్దానం ఈరోజు మనకునే దేవుడు చేస్తున్నాడు. 6వ సంఘం పేరు ఫిలదెల్ఫియా సంఘం. ఈ సంఘానికి దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటి అని మనం చూస్తే 3వ అధ్యాయం ప్రకటన గ్రంథం 12వ వచనాన్ని ధ్యానం చేద్దాం. జయించు వానికి నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికీ వెలుపలకు పోడు. మరియు నా దేవుని పేరును పరలోకమున దైవ యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద
వ్రాసేదను. ఇక్కడ మనం చూస్తే ఫిలదెల్ఫియా సంఘానికి దేవుడు ఇచ్చిన వాగ్దానము అక్కడ అంటాడు, దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయి లేకుండా తీయవాడును, ఎవడును తీయలేకుండా వేయవాడునైనా సత్య స్వరూపయోగ పరిశుద్ధుడు చెప్పు సంగతిలో. ఈ సంఘానికి చెప్తున్న మాట ఏంటంటే, దేవుని బిడ్డలారా, నీ క్రియలు నాకు తెలుసు. నేను దావీదు తాళపు చెవి కలిగి ఉన్నాను. ఎవడును వేయి లేకుండా తీయవాడును, ఎవడును తీయలేకుండా వేయవాడైనా సత్య స్వరూపయోగ పరిశుద్ధుడు. నేను నీతో తలుపు తీస్తే దాన్ని ఎవడో వేయలేడు, దాన్ని నేను తెరిస్తే దాన్ని ఎవడు మూయలేడు, దాన్ని నేను మూసేస్తే ఎవడో తీయలేడు. ఆయన చెప్పే సంగతులు ఏంటంటే, నీ క్రియలు నాకు తెలుసు, నీకున్న శక్తి కొంచెమే. మనకున్న శక్తి ఎంత అంటే, అందుకంటాడు, శక్తి చేతను కాదు, బలము చేతను కాదు, నా ఆత్మ ద్వారానే దీన్ని చేస్తున్నాను. నీ క్రియలు నాకు తెలుసు. నీ ఎదురు నేను తలుపు తీసి ఉన్నాను, దాన్ని ఎవడో వేయలేడు, నేను మూస్తే దాన్ని ఎవడో తీయలేడని చెప్తూ ఒక దేవుని ఆలయంలో ఒక స్తంభముగా నేను నిన్ను చేస్తాను అంటున్నాడు. ఈ ఫిలదెల్ఫియా సంఘానికి దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే, దేవుని యొక్క ఆలయము అనగా దేవుని యొక్క మందిరములో దేవుడు నిన్ను ఒక స్తంభంగా చేస్తాడు. స్తంభం అనగా ఇంగ్లీష్లో పిల్లర్ అంటాం కదండి. ఇప్పుడు ఏదైనా ఒక స్లాబ్ కట్టాలంటే, ఏదైనా ఒక ఇల్లు కట్టాలి, కనీసం 4 స్తంభాలైనా ఉండాలి, కనీసం 4 పిల్లర్స్ ఉండాలి ఖచ్చితంగా. ఆ 4 స్తంభాలు ఉంటేనే స్లాబ్ నిలబడుతుంది పైన. తర్వాత 9 ఎన్నో ఉంటాయనుకోండి, అదంతా మనకు అక్కర్లేదు. అందులో ఒక పిల్లర్ లేకపోయినా ఏమవుతుంది? ఒక పిల్లర్ లేకపోయినా స్లాబ్ ఏమవుతుంది? కూలిపోతుంది. ఇక్కడ వాక్యంలో చెప్తున్నాడు, దేవుని ఆలయంలో నిన్ను దేవుడు ఏం చేస్తున్నాడు? ఒక స్తంభముగా, అంటే మెయిన్ పిల్లర్గా, మూల స్తంభంగా దేవుడు నిలబెడతాడట. అంటే మీరు ఏం చేయాలి? సంఘములో ఒక మూల స్తంభంగా మీరు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నాకెందుకులే, చూసుకున్న వాళ్ళు ఉన్నారులే అనుకుంటామా, నాకెందుకులే అనుకుంటామా. కానీ దేవుడు ఏమంటాడే, సంఘంలో నేను ఒక మెయిన్ పిల్లర్గా నేను చేయాలనుకుంటున్నాను. దేవుని ఆలయంలో ఒక స్తంభంగా చేస్తానంటాడు. 144వ కీర్తన 12వ వచనంలో ఈ విధంగా రాయబడ్డది, మా కుమారులు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. కుమారుల్ని దేవుడు దేంతో పోల్చాడు? ఆ మొక్కలతో పోల్చాడు, ఎదిగిన మొక్కలతో పోల్చాడు. కుమారులు ఎందుకు పోల్చాడంటే, ఎదిగిన ఆ మొక్కలో ఏం చేస్తాయి? ఎదిగిన చెట్టుకి వచ్చిన కొమ్మలో ఏం చేస్తాయి? ఆ ఇంట్లోనికి ఈ ఇంట్లోనికి అలాగే అవి వెళ్తుంటాయి. అంటే కుమారులు ఎదిగిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే, ఆ వీధిలోకి ఈ వీధిలోకి అక్కడికి ఇక్కడికి వీళ్ళు ఏం చేస్తారో పరుగులు ఎడుతూ ఉంటారు. కుమార్తెను అలా కుమార్తెను పోల్చాడు. చూడండి, మా కుమార్తెలు నగరునికే చెక్కిన మూల కంబము అనగా స్తంభం. మా కుమార్తెలను నగరానికి చెక్కిన మూల స్తంభాలు. కుమారులు ఎదిగిన మొక్కల్లాగా ఉన్నారన్నాడు. ఇక్కడ కుమార్తెలను ఎలా పోల్చుతున్నారంటే, ప్రియా దేవుని బిడ్డలారా, మా కుమార్తెలు ఒక నగరానికి చెక్కిన మూల స్తంభం. అంటే స్త్రీలు సంఘానికి మూల స్తంభం, స్త్రీలు కుటుంబానికి మూల స్తంభం. స్త్రీ లేకపోతే ఆ కుటుంబం నడవడం కష్టం. అంటే యజమాని లేకపోతే నడుస్తుంది అంటే, యజమాని తెస్తాడు కానీ దాన్ని ఎలాగ చేయాలో, ఎలాగ పొదుపు చేయాలో, దాన్ని ఎలాగ వాడాలో, దాన్ని దేనికి ఉపయోగించాలో ఇదంతా చేసేది స్త్రీ. అందుకే స్త్రీని దేవుడు పోలుస్తున్నాడు. కుటుంబానికి స్త్రీ ఒక మూల స్తంభంగా ఉంటుంది. ఆ విధంగా సంఘానికి కూడా మరి స్త్రీలు మూల స్తంభంగా ఉండాలి. ఎందుకంటే ఎక్కువగా స్త్రీలే ప్రార్థన చేస్తారు, ఎక్కువగా వాళ్ళే పరిచర్య చేస్తూ ఉంటారు, ఎక్కువగా దేవుని కొరకు. చూడండి, ఏ సంఘం చూసినా స్త్రీలు ఎక్కువగానే కనబడతారు, పురుషులు కనబడరు, అంతగా కనబడరు. అంటే స్త్రీలు సంఘానికి మూలస్తంభం. ఇప్పుడు ఏమంటాడంటే ఇక్కడ వాక్యంలో ఫిలదెల్ఫియా సంఘానికి చెప్తాడు, దేవుని ఆలయంలో ఇప్పుడు నీ ఇంట్లో ఎలాగ మూలస్తంభంగా ఉండాలి, ఇప్పుడు దేవుని యొక్క సంఘంలో, దేవుని యొక్క ఆలయంలో నేను మిమ్మల్ని ఒక స్తంభంగా చేస్తానంటున్నాడండి. హల్లెలూయా. ఒక మెయిన్ పిల్లర్గా, లేకపోతే మెయిన్ స్తంభంగా దేవుడు ఏం చేస్తాడంట. ఇప్పుడు సంఘము బాగా జాగ్రత్తగా ఆ స్తంభంగా ఉన్న స్త్రీ ఏం చేస్తాడంటే జాగ్రత్తగా చూసుకుంటారు. ఇప్పుడు దేవుడు ఫిలదెల్ఫియా సంఘానికి వాగ్దానం ఏం చేశాడంటే, దేవుని ఆలయంలో ఒక స్తంభంగా నేను చేస్తాను. ఆ స్తంభం నీవే ఎందుకు కాకూడదు? ఒకసారి ఆలోచించాలి. ఆ
ఆ స్తంభము నీవే ఎందుకు కాకూడదు? చూసుకునే వాళ్ళు ఉన్నారులే, మనకెందుకులే అనుకున్నాం. కాదు, ఆ స్తంభము నీవే కావాలని దేవుడు కోరుకుంటున్నాను. నీకున్న శక్తి కొంచెమై ఉన్నాను. నీవు నా వాక్యమును ఎరిగి నా నామమును నీవు ఎరగననలేదు. ఆయన నామం నీకు తెలుసా? ఎలాంటి నామం ఆయన నామం? సత్య స్వరూపయగు పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధమైన నామం. కాబట్టి ఆయన అంటాడు, దేవుని యొక్క ఆలయములో ఒక స్తంభంగా నేను చేస్తాను వాగ్దానం చేశాను. చివరి సంఘము లవొదికీయ సంఘం. ఏ సంఘం అండి? లవొదికీయ సంఘం. ప్రకటన 3వ అధ్యాయము 21వ వచనంలో రాయబడిన మాటను మనం చదువుతాం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చేదను. లవొదికీయ సంఘానికి దేవుడిచ్చిన వాగ్దానం, నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చేదను. ఈ ఆయనతో పాటుగా మనల్ని కూడా ఆయన సింహాసనమునందు ఏం చేస్తాడంటే కూర్చొనిస్తాడంట, కూర్చోబెడతాడంట. అది లవొదికీయ సంఘానికి దేవుడిచ్చిన వాగ్దానం. ఆయన స్టార్ట్ చేస్తూ ఆమేన్ అనువాడు. ఎవరంటే ఈయన? ఆమేన్ అనువాడును, నమ్మకమైన సత్యసాక్షియు, దేవుని దృష్టికి, దేవుని సృష్టికి ఆది అయిన వాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ప్రతి సంఘానికి చెప్తున్నా, నీ క్రియలు నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనా లేవు. నువ్వు చల్లగానైనను వెచ్చగానైనా ఉండక నువ్వు వెచ్చగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్ము వేస్తున్నాను అని చెప్తూ అది స్టార్ట్ చేశాడండి. ఆమెనని వాడు చెప్పు సంగతులు, నీ క్రియలు నాకు తెలుసు. నువ్వు చల్లగానైనా లేవు, వెచ్చగానైనా లేవు. ఎలా ఉన్నారంట? నువ్వు వెచ్చగా ఉన్నావంట. మరి చల్లగా నువ్వు వెచ్చగానే లేక నువ్వు వెచ్చగా ఉంటే దేవుడు ఆయన నోట నుండి మనల్ని ఉమ్ము వేస్తాడంట. ఆయన ఉమ్ము వేయని ఉద్దేశించున్నాను అంటున్నాడు. ఆయన అలా చెప్తూ ఒక వాగ్దానం చేశాడంట. ఏం వాగ్దానం చేశాడు దేవుని బిడ్డలారా? ఉంటే వెచ్చగానైనా ఉండండి, లేకపోతే చల్లగానైనా ఉండండి చెప్తూ ఒక వాగ్దానం చేశాడు. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండిన ప్రకారం నేను జయించాను, నా తండ్రితో పాటు సింహాసనంలో కూర్చొని ఉన్నాను. అలాగే జయించువానికి నాతో పాటు నా సింహాసనమందు కూర్చుండనిచ్చేదను అని చెప్తున్నాడు. ఏం జయించాలి? లోకాసులు జయించాలి. ఏం జయించాలి? సోదరులు జయించాలి. ఏం జయించాలి? విశ్వాసం ఉంచి లోకాన్ని మనం జయించాలా? పాపాన్ని, కష్టాలని, శ్రమలు ఇవన్నీ జయించాలి. జయించేవానికి ఇన్ని వాగ్దానాలు దేవుడు చేశాడు. ప్రతి సంఘం గురించి చెప్తూ నీ క్రియలు నేను ఎరుగుదు అన్నాను. నీ క్రియలు నాకేమిది తెలియకుండా ఉండలేదు. నీ క్రియలు అన్నీ నాకు తెలుసు. నువ్వు ఎక్కడ ఏం చేస్తున్నావు, ఎక్కడ ఎలాంటి వేషాలు వేస్తున్నావు, ఎక్కడ ఏ విధంగా ఉంటావు అన్నీ నాకు తెలుసు అని చెప్తూ ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క వాగ్దానం చేస్తూ మరి దేవుడు ఆ వాగ్దానం మనకు తెలియజేశాడు. మనం కూడా జయించేవానిగా ఉంటే మనకి కూడా ఈ వాగ్దానాలన్నీ కూడా ఏమవుతాయి? మనకి కూడా వర్తిస్తాయి. మనకి కూడా ఆ వాగ్దానాలు మనం కూడా అన్వయించుకుంటే, ఆ వాగ్దానం ప్రకారం నడుచుకుంటే దేవుడు మనల్ని కూడా నిత్యరాజ్యాన్ని తీసుకుని వెళ్తాడు. మనం చెప్పేసి నేను ముగిస్తాను. ఒకటే ఎఫెసీ సంఘం. ఎఫెసీ సంఘానికి దేవుడిచ్చిన వాగ్దానము, జయించువానికి పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలాలను భుజింపునిస్తానన్నాడు. రెండోది సువర్ణ సంఘం, మరణం వరకు నమ్మకంగా ఉంటే జీవ కిరీటం ఇస్తానన్నాడు. మూడో సంఘం పెర్గము, ఏంటంటే జయించువానికి మరుగై ఉన్న మన్నాన్ని నేను భుజింపునిస్తానన్నాడు. నాలుగోది తుయితైరు సంఘం, ఈ సంఘానికి జనముల మీద అధికారాన్ని ఇస్తాను, వేకువ చుక్కను ఇస్తానన్నాడు. ఐదో సంఘం సార్దీస్, తెల్లని వస్త్రాలు ధరింపజేస్తాడు, జీవ గ్రంథములో నుండి నీ పేరు కొట్టువేయబడదు, తండ్రి ఎదుటను దూతల ఎదుట నీ పేరు నేను ఒప్పుకుంటానని చెప్పేసి ఆ సార్దీస్ సంఘానికి దేవుడు వాగ్దానం చేశాడు. ఆరో సంఘం ఫిలదెల్ఫియా సంఘం, ఈ దేవుని యొక్క ఆలయంలో మెయిన్ స్తంభంగా నేను నిన్ను నిలబెడతాను అంటున్నాడు అండి. మూల స్తంభంగా నిలబెడతాను అన్నాడు. మనం కూడా ఆ సంఘంలాగా ఉంటే మనకి కూడా మన సంఘంలో దేవుడు మనల్ని ఏం చేస్తాడు? మూల స్తంభంగా నిలబెడతాడు. చివరిది ఏడో సంఘం లవొదికీయ సంఘం, నాతో కూడా నేను జయించాను, నా తండ్రితో సింహాసనం మీద కూర్చున్నాను, నాతో కూడా నా సింహాసనం మందు కూర్చుండనిస్తాను ఎవరైతే లోకాన్ని జయిస్తారో వారిని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మనం ఆ విధంగా ఉందాం. 7 సంఘాల యొక్క వాగ్దానాలు మన జీవితంలో కూడా దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. పరిశుద్ధురానికి స్తోత్రం. మరి ఎత్తుపడిన వాక్యం నిబడి జీవితాల్లో
ఊరంతలుగా ఫలము చేయండి. మరి 7 సంఘాలకి మరి నీవు చేసిన వాగ్దానాల గురించి ఈరోజు మేము నేర్చుకున్నాము. ఆ వాగ్దానం మాలోనే మీరు నెరవేర్చి ప్రస్తుత వాక్యానుసారంగా మీ జీవించే కృప మా సంఘ బిడ్డలందరికీ అనుగ్రహించి మేలు చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆశీర్వాదం తీసుకుందాం. మన పరమ తండ్రి యొక్క దేవుని ప్రేమ, తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, సమాధానం, ఆదరణ, ఆశీర్వాదం ఇప్పుడు ఎల్లప్పుడూ కూడిన ప్రతి బిడ్డలకు, భూలోకుల పరిశుద్ధులందరికీ ప్రభుత్వ సదాకాలమైన కృపతోడై నడిపించునుగాక. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసు నామములో సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్.